ద్వాపర యుగానికన్నా త్రేతాయుగము, శ్రీరామచంద్రుల వారు జన్మించిన యుగము కలియుగానికి 3 రెట్లు పెద్దది. 12,96,000 సంవత్సరాలు దాని యొక్క ఆయామము, విస్తీర్ణము. అలాగే కృతయుగము, సత్యయుగము, మాంధాత, హరిశ్చంద్రుడు ఇటువంటి మహనీయులు పుట్టినటువంటి యుగము, అది కలియుగానికి 4 రెట్లు పెద్దది అన్నాడు. 4 రెట్లు అనగా 17,28,000 సంవత్సరాలు. ఈ విధంగా ఒక్కొక్క యుగము వ్యాసుని యొక్క తత్వము తెలుసుకోవాలి అంటే మనకు 4 యుగములు ఉన్నాయి. కలియుగము, దానికన్నా ముందటిది ద్వాపర యుగము, అంతకన్నా ముందటి యుగము త్రేతాయుగము, దానికన్నా మొట్టమొదటి యుగము కృతయుగము. కృత, త్రేతా, ద్వాపర, కలియుగములు. కలియుగము యొక్క సంఖ్య 4,32,000 సంవత్సరాలు. అయితే దీనికన్నా రెండింతలు పెద్దది ద్వాపర యుగం, 8,64,000 సంవత్సరాలు. దానికన్నా ముందటిది శ్రీరామచంద్రుడు జన్మించిన యుగము త్రేతాయుగము. ఆ యుగము కలియుగానికి 3 రెట్లు పెద్దది, 12,96,000 సంవత్సరాలు. ఇక కృతయుగము, దీన్ని సత్యయుగం అని కూడా అన్నారు. ఈ సత్యయుగము కలియుగానికి 4 రెట్లు పెద్దది అన్నాడు. ఈ సత్యయుగములో హరిశ్చంద్రుడు, మాంధాత వంటి మహనీయ చక్రవర్తులు పుట్టినటువంటి యుగము ఈ కృతయుగం. ఈ కృతయుగము కలియుగానికి 4 రెట్లు పెద్దది, అంటే 17,28,000 సంవత్సరాలు. కలియుగము యొక్క 4,32,000, ద్వాపర యుగము యొక్క 8,64,000, త్రేతాయుగము యొక్క 12,96,000, కృతయుగం యొక్క 17,28,000 సంవత్సరాలు కలిపితే, ఈ 4 యుగాలను కలిపితే ఒక మహాయుగము దాదాపు 50 లక్షల సంవత్సరాలు అవుతుంది. దీన్ని ఒక మహాయుగం అన్నారు. ఈ మహాయుగము, ఇలాంటి మహాయుగాలు మన్వంతరంతు దివ్యానాం యుగానాం ఏకసప్తతి, ఇలాంటి మన్వంతరాలు 71, ఇలాంటి మహాయుగాలు 71 గడిస్తే దాన్ని ఒక మన్వంతరం అన్నాడు. నిజానికి ఇప్పుడు కాలం చూడండి, అందుకనే మనకు 17,00,000